స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే దానిపై మామూలుగానే భారీగా అంచనాలు ఉంటాయి. ఇక ఆ మూవీ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సూపర్గా ఉంటే ఆ అంచనాలు కాస్త పీక్స్కు చేరుతుంటాయి. ప్రస్తుతం దేవర్ విషయంలో అదే జరుగుతోంది. తాజాగా విడుదలైనటువంటి ట్రైలర్తో పాటుగా ఇంతకు ముందు రిలీజ్ చేసిన సాంగ్స్ సినిమాపై ఎక్కడా లేని హైప్ని క్రియేట్ చేశాయి. పైగా చివరి 40 నిమిషాలు థియేటర్లు తగలడిపోతాయంటూ స్వయంగా తారక్ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. అయితే ఈ అంచనాలు తగ్గితేనే మంచిదని అంటున్నారు సినీ విశ్లేషకులు. అదే ఈ సినిమాకు ప్లస్ అవుతుందని కూడా చెప్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర మూవీపై భారీ అంచనాలైతే ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే గతంలో ఈ సినిమాకు కూడా ఇంత హైప్ రాలేదు. సూపర్ బస్ తీసుకురావడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. అదీకాక ట్రైలర్ రిలీజ్ తర్వాత ఫ్యాన్స్లో అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. ఎన్టీఆర్ ఊచకోతను ఎప్పుడెప్పుడు థియేటర్లో చూద్దామని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేవరపై నెలకొన్న భారీ అంచనాలు తగ్గితేనే మంచిదని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇలా తగ్గడం మూవీకి కూడా అనుకూలంగా మారుతుందని వారి వాదన. ఒక విధంగా వీరి వాదనలో నిజం లేకపోలేదు. సాధారణంగా ఓ ప్రేక్షకుడు భారీ అంచనాలు పెట్టుకుని థియేటర్కి వెళ్తే అక్కడ ఎంత మంచి సినిమా అయినా కూడా అతడికి సోసోగానే అనిపిస్తుంది. ఇక అంచనాలు పెట్టుకుని వెళ్ళిన సినిమాకు డివైడ్ టాక్ వచ్చిందంటే ఆ మూవీ పోయినట్లే. ఇక ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్కి వెళ్తే యావరేజ్ కంటెంట్ ఉన్న మూవీలను కూడా సూపర్ హిట్ అంటారు ప్రేక్షకులు. పైకి కనిపించినప్పటికీ ఈ క్యాలిక్యులేషన్స్ ఇండస్ట్రీలో మస్ట్ అండ్ షుడ్గా ఉంటాయి. ప్రస్తుతం దేవరకు కూడా ఇలాంటి లెక్కలే వర్తిస్తాయి. సినిమాకు భారీ హైప్ను తీసుకురావడం మంచిదే, కానీ మరీ ఎక్కువ తీసుకొస్తే మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయన్నది సినీ పండితుల మాట. మూవీకి క్రేజ్ తీసుకొచ్చి భారీ ఓపెనింగ్స్ రాబట్టాలన్నది మేకర్స్ భావన. కానీ ఇక్కడ లాంగ్ రన్ కోసం కూడా ఆలోచించాలని అంటున్నారు. బస్ లేకుండా వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్గా నిలిచాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అందుకే దేవర విషయంలో కూడా అంచనాలు కాస్త బెటర్ అని, అది సినిమాకు కలిసి వస్తుందని సినీ ప్రముఖులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే అతి త్వరలో దేవర మూవీ నుంచి 4వ పాటను రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ పాట ఆయుధ పూజ నేపథ్యంలో రానుందని తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ పాట సినిమాకే హైలైట్ కావడంతో పాటు గూస్ బంప్స్ తెప్పించే తరహాలో ఉంటుంది అని సినీ విశ్లేషకుల నుంచి, సినీ లీకువేర్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి ఈ పాట ఎలాంటి సెన్సేషన్ని క్రియేట్ చేస్తుందో తెలియాలంటే సాంగ్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.